నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గంధం ప్రభాకర్ రాజు ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ నూతన నియామకం ఏర్పడింది. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గంధం ప్రభాకర్ రాజు, ఏపీ స్టేట్ ఉపాధ్యక్షులు వెంకటేష్ రెడ్డి, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ బీబీ వెంకటేశ్వర్లు ఉదయార్, సంయుక్త కార్యదర్శి బొందు రామచంద్రారెడ్డి, ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ధనంజయ రెడ్డి, ఉపాధ్యక్షులు జి రవి, తిరుపతి డిస్ట్రిక్ట్ పబ్లిసిటీ సెక్రటరీ కృష్ణమూర్తి, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ రాతిరాజు భాస్కర్, ఏపీ స్టేట్ మీడియా సెక్రటరీ సభా కిరణ్ కుమార్, ఏపీ స్టేట్ ఆర్గనైజర్ శశిధర్రెడ్డిలను నియమించారు. ఈ కార్యవర్గం 2 సంవత్సరాల పరిమితితో ఏర్పడింది. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తుందని అన్నారు. వీరికి నియామక పత్రాలు, ఐడి కార్డులు అందజేశారు. ఆనందపూర్వకం గారికి నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ పదవిని అందరికీ కూడా మానవ హక్కులకు సంబంధించి నేను ఎటువంటి సమస్యలు ఉన్న అందరినీ నేను తప్పకుండా పరిష్కరిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ స్థాయి పరిస్థితి చూస్తే హ్యూమన్ రైట్స్ లాంటి ఆర్గనైజేషన్స్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సందర్భాలు ఒకప్పుడు ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా కానీ ఏదైనా మీడియేషన్ చేస్తే బాగా అర్థం చేసుకొని కొద్దిగా వింటూ సహకరిస్తూ ఒకరికొకరు ప్రపంచ సాయం కోసం పాల్పడే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు శనికారం ఆదేశాలు లేదా ఏదైనా అసెంబ్లీ విషయాన్ని మనసులో పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ కంట్రీకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ పొందడం కోసం మానవతా విలువలు పోయి ప్రపంచంలో ఆందోళనలో ఉన్న సందర్భాల్లో హ్యూమన్స్ చాలా నష్టాలు జరుగుతున్నాయి. వారి యొక్క ప్రమేయం లేకుండానే అనవసరమైనటువంటి యుద్ధాల వల్ల ప్రాణాలకు అస్వస్థతకు గురవుతున్నారు. వాళ్ళందరి పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ముందుండి పనిచేస్తుంది. ఎక్కడైతే అణిచివేతకి గురవుతున్నటువంటి అనగారి వర్గాల పట్ల ముఖ్యంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పనిచేస్తుందనేసి పత్రికా మూలంగా తెలియజేస్తున్నా. ఈ పోలీసు యంత్రాంగానికి గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ద్వారా ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం వచ్చినటువంటి గంధం ప్రభాకర్ రాజు గారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. బొందు రామచంద్రారెడ్డి గారు కొత్త మా స్టేట్ లెవెల్లో కొత్త పార్టీని ఎన్నుకున్నారు. ఇదివరకు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, మన కేసులు చెప్పినట్టు, మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎక్కడైతే అణచివేత, వాక్ స్వాతంత్రం ఎక్కడ ఉండదో, ఎక్కడైతే ఇన్జస్టిస్